అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరికీ శుభదినం. ఆ సందర్భంలో మాకు గుడివాడ ప్రజలకు కూడా ఎవరైతే ఈ కొడాల నాని అరాచకత్వానికి మరి భూ కబ్జాలకు బలైన వాటాదారులు ఉన్నారో, ఎవరైనా ప్లాటుదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ స్వతంత్రం వచ్చిన రోజులాగా వాళ్ళు ఈరోజు అందరూ వచ్చి ఏవైతే ఆయన అధికారంతో, మందబలంతో, అర్ధబలంతో, రౌడీయిజంతో అధికారం ఉందని అధికార బలంతో ఈ ఎవరైతే 7 ఎకరాల ప్లాట్లు 60 మంది ప్లాట్లు లాక్కుని పొట్టలు కొట్టాడో అదే ప్రజల వల్ల ఈ రోజున సంతోషంగా ప్రజలు ఇచ్చిన తీర్పు మీద వాళ్ళ మాకు ఈ న్యాయం జరగటానికి ఆసన్నమైంది. మరి ఫస్ట్లో ఇది 1982లో మరి ఇది ఈ ఆదిశేష్ కుమార్ అనే అతను అమెరికా చదువులకి వెళ్ళేటప్పుడు ఒక పౌరాపటాన్ని ఇవ్వటం జరిగింది. ఆయన పేరు మీద ఉన్న ఆస్తులు కానీ ఏదన్నా కానీ ఆయన అన్న ఈశ్వర కుమార్ గారు అమ్ముకునేటట్టు ఆ పౌరాపటాన్ని ఇవ్వటం జరిగింది. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఈశ్వర కుమార్ గారు ప్లాట్లు వేసి అమ్మిన తర్వాత 10 ఏళ్ళకి ఆయన ఇండియా వచ్చి నా స్థలం పోయింది, నా పొలం పోయింది అని వచ్చి ప్లాట్ల యజమానుల మీద తిరగబడటం జరిగింది. మరి అప్పుడు అందరూ ప్లాట్లు యజమానులు వెళ్ళి మరి మీకు నష్టంగా జరిగితే మేము బాధ్యులం కాదండి, మేము కొనుక్కున్నామని అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్తే నాకు తెలియదు, ఏమి నాకు తెలియదు, నా పొలం పోయింది, నాకు కనపడలేదంటే మరి ఏం చేయమంటారంటే పరిష్కారం మూలంగా మీరు కొన్న ప్లాట్లో మాకు సగం ప్లాట్ ఇవ్వమంటం జరిగింది. మేము దానికి ఒప్పుకోలే. మేము ఇవ్వండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు రైట్స్ ఉన్నాయి, మేము రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మాకు, మేము దీని గురించి మేము ఇంకేం మీ దగ్గర రాదలుచుకోలేదని చెప్పి మేము వెళ్ళిపోయాం. ఆయన రాత్రే రోడ్లు ప్రొక్లైన్లు పెట్టి రోడ్లన్నీ పగలగొట్టడం మొదలెట్టాడు. ఆ సందర్భం 2010లో జరిగింది. అది 2010లో అప్పుడు నాని గారి స్థలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన కొనుక్కున్నాడు. అప్పుడు ఆయన అన్న తమ్ముడు అందరూ కొనుక్కున్నారు ఆయన స్థలాలను. ఆయన ఇప్పుడు ఎంటర్ అయ్యి మీడియాగా ఉండి అందరికీ సరిచేసి ఒక గొడవలు లేకుండా చేసి మళ్ళీ ఆయనే ఈ ప్లాట్లన్నింటికి మళ్ళీ డివైడ్ చేసి మళ్ళీ రోడ్లు వేయించి అన్నీ ఆయనే సమకూర్చడం జరిగింది. ఆయన వల్లే అందరూ ప్లాట్ల వల్ల గొడవలు లేకుండా అన్నీ బాగున్నాయి. 10 సంవత్సరాలు జరిగింది. 2018కి వచ్చింది అధికారం వచ్చిన తర్వాత 2018లో మేము సెంట్రల్ గవర్నమెంట్ అమృత స్కీమ్ అని ఒక గుడివాడ పట్టణానికి అమృత వాటర్ స్కీమ్ ఇచ్చింది. ఆ వాటర్ స్కీమ్ భాగంగా నేను ఈ ఏరియాకి కౌన్సిలర్ అవ్వటం వలన ఇది కూడా పర్మిషన్లో ఉంది. ఓడా పర్మిషన్లో ఉండటం మూలన ఈ ఏరియా మొత్తం అన్నిటికీ పైప్ లైన్ లాగించడం జరిగింది. 30 లక్షలు పెట్టి కరెంటు లైన్స్ ట్రాన్స్ఫర్లు అన్నీ వేయటం జరిగింది. మరి ఇవన్నీ చూసి ఆయనకి కన్నుగుట్టి ఈయన రెచ్చగొట్టాడు. ఎవరైతే ఆశేష్ కుమార్ ఉన్నాడో ఆయన రెచ్చగొట్టి మళ్ళీ మా మీదకు పురుగొల్పి మళ్ళీ ఆయన ద్వారా ఏదో రాంచుకుని మమ్మల్ని కబ్జా చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి కరోనా టైం అది ఎవరు రావటం కూడా వీలు లేకుండా ఒక 25-30 మందిని ఇక్కడే షెడ్లు వేసి తాగుడు పెట్టి అమ్మాయిలతో దూదాలతో వాళ్ళ రేత్రింబాగుళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి మా మీద మేము వెళ్తే మమ్మల్ని కొట్టేసేటట్టు కొట్టారు కూడా. మేము ఏం చేసినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, సిఐ గారికి చెప్పినా, డిఎస్పీ దగ్గరికి వెళ్ళినా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఆఖరికి హ్యూమన్ రైట్స్ ఎవరు పెట్టినా కూడా మాకు నో రెస్పాన్స్. అలా స్పందించినా లేదు. దీని మీద ఏం జరుగుతుంది, ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అనే స్పందనలో పెట్టినా కూడా దాని మీద కంప్లైంట్ లేదు. సరే, మనకి లాక్డౌన్ అనౌన్స్ చేసిన ఒక రోజు ముందు మా ఎమ్మెల్యేకి సంబంధించి నా వ్యక్తులు ఖాళీ అండ్ గ్యాంగ్ అంటారు. అది మీరు గెడ్డం గ్యాంగ్లో చూడొచ్చు. TV5లో డిస్క్రిప్షన్ కింద బాక్స్లో ఇస్తారు వీళ్ళు. మొత్తం అక్కడ చూస్తే మీకు కంప్లీట్ ఇది ఎలా కబ్జాకి గురైందో తెలుస్తుంది. ఇది 56.7 acres ఇది టోటల్. దాంట్లో కొంత భాగము కటారి ఆదిశేష్ కుమార్కి సంబంధించింది. ఆ భాగంలో 1971 లేఅవుట్ వేసిన వలివర్తి గ్రామ పంచాయతీకి లేఅవుట్కి సంబంధించిన అప్రూవ్ అయిన ప్లాట్స్ ఇవి. దాంట్లో 375 పైబడ్డ ప్లాట్స్ ఉన్న దాంట్లో నియర్లీ 117 ప్లాట్స్కి కబ్జా గురైంది. ఈ కబ్జా గురైంది మనకి కోవిడ్ టైంలో. సో కోవిడ్ టైంలో గురి అయినప్పుడు
మాకు లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి మేము దీన్ని ఏమీ చేయలేకపోతున్నాం. మేము ఎవ్రీ డోర్ నాక్ చేసాం, అందరి దగ్గరికి వెళ్ళి మేము బ్రతిమలాడి మాకు డాక్యుమెంట్స్ ఉంది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, లేఅవుట్ ఉంది, అప్రూవల్ కాపీ ఉంది, ఉడా లేఅవుట్ ఉంది, దీనికి వాటర్ ఉంది, కరెంట్ ఫెసిలిటీ ఉంది, 25 lakhs మేము కట్టి కరెంట్ ఆర్డర్ తెచ్చుకొని మేము కరెంట్ లేఅవుట్ కూడా వేసుకున్నాము, పోల్స్ కూడా వేశారు అన్నా కూడా ఎవరు మా మాట వినలేదు. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాము, ఎలా ఇస్తారు మీరు, ఎలా దీన్ని వదులుతారు, మాకు లేఅవుట్ చేసి పెట్టండి మమ్మల్ని అన్ని రిక్వెజిషన్స్ పెట్టుకున్నా కూడా ఎవరు మాకు ఏమీ సహాయం చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మాకు ఇది తిరిగి వస్తుందంటే సంతోషిస్తున్నాము. ఇది నేను చెప్పినట్టుగా 1971 లేఅవుట్, ఇది 84, 85, 86. కొడాలి నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం మీరు దీన్ని ఏమీ చేయలేకపోయారా? ఆయన 2010లో యాక్చువల్గా ఆయన మాకు హెల్ప్ చేశారు. అప్పుడులో కూడా ఈ కటారి ఆదిశేష్ కుమార్ ఆయన వచ్చి దీన్ని కొంచెం డిస్టర్బ్ చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మేమందరం అప్రోచ్ అయినప్పుడు ఆయన స్థలాలు కూడా ఉండేవి కాబట్టి ఆ టైంలో ఆయనకు రిలేటివ్స్ వాళ్ళకి సంబంధించిన సైట్స్ కూడా ఉన్నాయంట. అప్పుడు ఆయన మాకు హెల్ప్ చేశారు. ప్రతి సైట్ ఓనర్ దగ్గర ఒక 10,000 రూపీస్ కలెక్ట్ చేసి రోడ్స్ వేసి, తర్వాత ఆయన ఒక సజెషన్ కూడా ఇచ్చారు, ఒక చిన్న రూములు కట్టుకోండి, వలివర్తి గ్రామ పంచాయతీ నుంచి మీకు హౌస్ నెంబర్స్ కూడా ఇప్పిస్తామని అన్నీ హెల్ప్ చేశారు. కానీ ఈ లేఅవుట్ ఒక ఫార్మేషన్ అయిన తర్వాత, ఇంత బాగా ఫార్మేషన్ అయిన తర్వాత మరి వాళ్ళ అనుచరులకి ఏమనిపించిందో, ఎందుకంటే 100 crores విలువ చేసే లేఅవుట్ ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది అట్ ప్రజెంట్. అందుకే మరి ఏం జరిగిందో అలా కోవిడ్ టైంలో చేశారు. కోవిడ్ టైంలో ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఒక టెంట్ వేసి 100 members మేల్ అండ్ ఫీమేల్ ఇక్కడ ఉండి వాళ్ళకి అన్ని వసతులు కల్పించినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని మేము అప్రోచ్ చేసినా కూడా మేము కూడా ధర్నా చేస్తాం సార్ మా అంటే మమ్మల్ని అలౌ చేయలేదు, కానీ వాళ్ళని అలౌ చేశారు. సో మేము ప్రతి డోర్ని నాక్ చేసాం, మేము అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాం, మేము ఎవ్రీ చోట మేము రిప్రజెంటేషన్ చేసాం. లాస్ట్కి కోర్టు డోర్లు మేము నాక్ చేస్తే మాకు రిట్ ఆఫ్ మ్యాండమస్ పైన కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి. రిట్ ఆఫ్ మ్యాండమస్ ప్రకారం మాకు ఏంటంటే డిమార్కైజేషన్ చేసి ఇవ్వమని రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్కి కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కానీ ఇవన్నీ కోర్టు ఆర్డర్స్ ఉండే మా దగ్గర. అది ఇంప్లిమెంట్ చేయమని మేము రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంట్ అందరినీ అడిగినా కూడా ఎవరూ మాకు హెల్ప్ చేయలేదు. వచ్చారు కానీ ఏదో పైకి వచ్చారు కానీ వాళ్ళ తరపున వాళ్ళు బెదిరించినాక వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమీ జరగలేదు. మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా వెళ్ళాము. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా ఇంకా కోర్టులో ఉంది, అది కూడా వస్తుంది మా ఫేవర్గా, మాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ మారుతుంది, పార్టీ మారింది కాబట్టి మాకు లోకల్ లీడర్స్ హెల్ప్ఫుల్గా ఉండారు కాబట్టి ఇప్పుడు మేము ఏబుల్ ఏమంటే మా లేఅవుట్ వేసుకొని మళ్ళీ మా ప్లాట్స్ మేము తీసుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ.